హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏమేమంటే లైక్ ఆర్టిఫిషియల్ ఏఐ. ఓకే. సో వాట్ ఈస్ ఏఐ, ఎంఎల్ అండ్ డీప్ లెర్నింగ్. ఓకే. ఇప్పుడు మెన్షన్ డిఎల్ అంటే ఏంటి? ఓకే. సో ఎక్కడ యూజ్ చేస్తాము, రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది, దీని యొక్క యూసెస్ ఏంటి, సో దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ మనకి ఏమని సింపుల్గా మనం నేర్చుకుందాం. ఓకే. సో మీకు సింపుల్గా తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో చెప్తాను. సో అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో వరకు చూడండి. ఓకే. విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ వాట్ ఈస్ వాట్ అనేది. ఓకేనా. సో లెట్ స్టార్ట్. వాట్ ఈస్ ఏఐ? ఓకే. వాట్ ఈస్ ఏఐ? సో ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో సింపుల్గా చెప్పాలంటే మిషన్స్ ని ఆలోచించడం, నేర్చుకోవడం, డెసిషన్ తీసుకోవడం, లైక్ దాని యొక్క వర్క్ ని మనకి యూస్ఫుల్ అని చెప్పడానికి ఏఐని యూజ్ చేస్తారు. సో ఓకేనా. సో ఇలా ఏమంటే సో మిషన్స్ ని ఆలోచించడానికి, నేర్చుకోవడానికి, డెసిషన్ తీసుకోవడం, చేయడం దానికోసం మనము ఏఐని యూజ్ చేస్తాం. ఓకే. సో మనకి రియల్ టైంలో మనం చూడవచ్చు మనకి ఏమేమి ఉన్నాయంటే లైక్ ఇఫ్ యూ గో ఫర్ లైక్ ఇట్స్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ. ఓకే. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ and some of the like different user commands మనం ఇన్పుట్ అవుట్పుట్ తెచ్చుకుంటాం కాబట్టి సో లైక్ జెమినీ ఏఐ లైక్ మెటా, మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ఫ్రీ ఏఐ టూల్స్ యూ కెన్ కన్సిడర్ as artificial intelligence? సో వాయిస్ కమాండ్స్ ఆల్సో ఏఐ. ఓకే. సో ఎగ్జాంపుల్ if you're using iPhone, we have like a Siri. Okay. So Siri or Alexa, so both are AI only. So for example, if you give like a Siri, so what is the weather today? It will gives an understanding our language and it will convert to the like mission. So it understanding about the what we given the prompt. Okay, మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో అది మిషన్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేసుకొని మనకి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ఏఐని ఎగ్జాంపుల్ చాట్ బోట్స్, రోబోటిక్స్ రోబోటిక్స్ చాట్ బోర్డ్స్ అండ్ రోబోటిక్స్ యూస్ చేస్తాము. ఇంకా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ కావాలనేది మనము ఈజీగా చూసుకోవచ్చు. లైక్ ఇంకా చాట్ బోర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బోర్డ్స్, ఇంకా రోబోటిక్స్ రోబో రోబోటిక్స్ దగ్గర యూజ్ చేస్తాము. ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లైక్ రీసెంట్ గా మనకి ఎక్స్యూవీలో వచ్చిన మనకి అడాస్ ఫీచర్స్. సో ఇలాంటి వీటిలో కూడా మనము ఏఐని యూజ్ చేస్తాం. ఓకే. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ and Google Translate. So these are some AI tools. నెక్స్ట్ దీనివల్ల యూస్ ఏంటి? సో యూస్ వచ్చి మనకి టైం సేవ్ చేయడానికి, రిపీటెడ్ వర్క్ ఆటోమేట్ చేయడానికి, హ్యూమన్ ఎర్రర్ ని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే ఏఐని యూస్ చేస్తాం. సో ఇందులో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం రానున్న క్లాసెస్ లో డైలీ నేర్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎంఎల్. ఓకే. నెక్స్ట్ మనకి ఏముంటుంది, ఎంఎల్. సో ఇది ఆర్టిఫిషియల్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎంఎల్. వాట్ ఈస్ ఎంఎల్?
సో ఎంఎల్ అనేది ఒక మిషన్ లెర్నింగ్. వాట్ ఈస్ ఎంఎల్? ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్. ఓకే, మిషన్ మిషన్ లెర్నింగ్. ఎంఎల్ is nothing but మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్స్ ని మనం ఎలా యూజ్ చేస్తామంటే, సో మిషన్స్ ని డేటాతో ట్రైన్ చేయడం. ఓకేనా, అది ప్యాటర్న్స్ ని నేర్చుకొని ప్రెడిక్షన్స్ ఇస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా ఒక డేటా ఇచ్చినామంటే అది ఆటోమేటిక్ గా ట్రైన్ చేస్తూ అది ట్రైన్ చేసుకొనేసి మనకి ప్యాటర్న్స్ నేర్చుకొని ప్రెడిక్షన్స్ ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చూడొచ్చు, మనం యూట్యూబ్ ఉంది. ఓకే, సో యూట్యూబ్ రికమెండేషన్స్. నువ్వు ఏదైతే యూట్యూబ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు కామెడీ వీడియో చూస్తున్నావు, ఆ యొక్క కామెడీ వీడియోస్ తగినట్లు మనకి రికమెండ్ ఇస్తుంది. సో నెక్స్ట్ వీడియో కూడా నువ్వు ఇలాంటి వీడియో చూడొచ్చు, సో నీకు ఆల్టర్నేట్ ఇలా ఉంటుంది అనేది మనకి ఇలా సజెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీస్తావు, లైక్ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మంచి బ్రాండెడ్ షూని సెర్చ్ చేస్తున్నావు, మనకి ఆటోమేటిక్ గా, సో అవి నువ్వు ఏదైతే సెర్చ్ చేసావో ప్రోడక్ట్ ని, ఆ ప్రోడక్ట్ మనకి సిమిలర్ ప్రొడక్ట్స్ మన వన్ బై వన్ మనకి రికమెండ్ ఇస్తుంది. ఇఫ్ యూ సీ ఇన్ ఎనీ షాపింగ్ పోర్టల్స్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ predictions based on the data. What based on the data what you're using. So Amazon and etc. Like some of the online shopping malls. సో ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే మోస్ట్లీ, అంటే డిఫరెంట్ డిఫరెంట్ సినారీస్ లో మోస్ట్లీ మూవీ సజెషన్స్ చేయడానికి యూస్ చేస్తాం. మూవీ సజెషన్స్ దగ్గర యూస్ చేస్తాము. ఫ్రాడ్, ఇప్పుడు ఏటీఎం డిడక్షన్స్ కానీ, ఏదైనా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ క్లైమ్స్ ఇలాంటి కోసం మనకి బ్యాంకింగ్ లో ఫ్రాడ్ డిటెక్షన్ కోసం యూస్ చేస్తాము. ఓకే, ఫ్రాడ్ డిటెక్షన్, బ్యాంకింగ్ ప్రాజెక్ట్, బ్యాంకింగ్. నెక్స్ట్ ఇంకా స్టాక్ మార్కెట్ డిటెక్షన్, స్టాక్ మార్కెట్. సో నెక్స్ట్ ఏంటి, స్టాక్స్ పడతాయా పైకి అంటే రైజ్ అవుతుందా ఫాల్ అవుతుందా అనేది మనకి స్టాక్స్ కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది, హెల్ప్ ఆఫ్ అండ్ డేటా. ఓకే, సో దీనివల్ల యూస్ ఏంటి, వ్యాస్ట్ డేటాని అనలైజ్ చేయడం. దర్ ఈస్ అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటాని మనకి తక్కువ టైంలో అనలైజ్ చేసి ఇస్తుంది. ఇన్ ద సేమ్ టైమ్ స్మార్ట్ రికమెండేషన్స్ ఇస్తాయి, ఫాస్ట్ ప్రొడక్షన్స్ అండ్ డెసిషన్స్ మేకింగ్. ఓకేనా, సో ఇలాంటి కోసం మనకి ఎంఎల్ యూస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ మనకి ఏమంటే, ఇప్పుడు సిరీస్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే డిఎల్. డిఎల్ ఇస్ నథింగ్ బట్ డీప్ లెర్నింగ్. ఓకే, సో డిఎల్ ఇస్ నథింగ్ బట్ డిఎల్ ఇస్ నథింగ్ బట్ డీప్ లెర్నింగ్. ఓకే, సో డిఎల్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్. సో డిఎల్ అనేది మనకి డీప్ లెర్నింగ్ అని మీనింగ్. ఇప్పుడు ఈ యొక్క డిఎల్ ఏం చేస్తామంటే, సో డిఎల్ వచ్చి సపోర్ట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. సో బోత్ కంబైన్ అయి ఉంటుంది, మిషన్ లెర్నింగ్ ప్లస్ డీప్ లెర్నింగ్. సో ఇందులో సపోర్ట్ ఇది ఒక అడ్వాన్స్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది ఎలా పనిచేస్తుందంటే బ్రెయిన్ లాగా పనిచేసి న్యూరల్ నెట్వర్క్ తో వర్క్ చేస్తుంది. ఓకేనా, మనం ఎలాంటి థింక్ చేస్తామో, సో దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అండ్ డిఎల్, డీప్ లెర్నింగ్. సో మనము వాడతాం కదా ఫోన్, మొబైల్స్ కానీ, ఎనీ ఫేస్ రికగ్నిషన్ యాప్స్ కానీ. సో దట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ డీప్ లెర్నింగ్ విచ్ ఈస్ న్యూరల్ నెట్వర్క్స్. వాయిస్ రికగ్నిషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్, గెస్టర్స్, హ్యాండ్ గెస్టర్స్ ఇస్తావు కాబట్టి. సో దిస్ ఆర్ ద డిపెండ్స్ అపాన్ డిఎల్ ఓన్లీ. సో మనకి ఇదే ఎక్కడ యూస్ చేస్తామంటే ఇది, సో మెడికల్
మెడికల్‌లో యూజ్ చేస్తాం ఈ డీప్ లెర్నింగ్ అనేది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌లో ఫేస్ రికగ్నిషన్ యూజ్ చేసి మనము కార్‌లో ఎంటర్ అవ్వడానికి యూజ్ చేస్తాము. చాట్ జీపీటీలో ఉంటుంది. సో, మోస్ట్‌లీ మనకి డీఎల్‌ని చాలా యూజ్ అవుతుంది. ఇంకా రేర్ సినారియోస్ ఉంటాయి. మనం దాంట్లోను వన్ బై వన్ చూసుకోవచ్చు. సో, ఇది ఏమవుతుందంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇమేజ్, ఆడియో, టెక్స్ట్ అన్ని హ్యాండిల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. హై అక్యురసీ మనకి ఎగ్జాక్ట్‌గా అక్యురసీ కావాలన్నప్పుడు మనం డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి లైక్ ఎలా యూజ్ మెయిన్ బెనిఫిట్స్ అంటే ఏమంటే హ్యూమన్ మనకి దీన్ని యూజ్ చేయడం కోసం మనకి మెయిన్ బెనిఫిట్స్ వచ్చి హ్యూమన్ ఎఫర్ట్ తగ్గుతుంది, అక్యురసీ పెరుగుతుంది, సేమ్ రిపీటెడ్ వర్క్ ఆటోమేట్ చేయొచ్చు, స్మార్ట్ ప్రొడక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు, జాబ్స్ లో కానీ కంపెనీస్ కానీ యాప్ ప్రతి ఒక్క చోట మనకి ఏఐ యూస్ అవుతుంది. సో ఫైనల్ గా మనం ఈరోజు చూసిన టాపిక్ వచ్చి వాట్ ఈస్ ఏఐ, వాట్ ఈస్ ఎంఎల్ అండ్ వాట్ ఈస్ డిఎల్. సో రియల్ లైఫ్ లో ఎక్కడ యూస్ చేద్దాం, డిఫరెన్సెస్ నెక్స్ట్ వీడియోలో మనము దీని యొక్క గురించి క్లియర్ గా నేర్చుకుందాం. ఓకే, ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు డైలీ యూస్ఫుల్ కంటెంట్ వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ, ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్.